నమస్తే. జీవితంలో నాకు ఉపయోగపడింది, నీకు ఉపయోగపడేది 2 విషయాలు చెప్తా విను. నెంబర్ 1, ఎవరి మీద ఇష్టాన్ని పెంచుకోబాకు. అది వస్తువు అయినా సరే, మనిషి అయినా సరే, మనసైనా సరే. మనం దేన్నైతే ఎక్కువ ఇష్టపడతామో అది మనల్ని ఎక్కువ బాధ పెడతా ఉంటది. సో కాబట్టి దానివల్ల మనం హ్యాపీనెస్ ని కోల్పోతాం, జీవితం ప్రశాంతంగా ఉండదు. సో కాబట్టి ఎవరి మీద ఇష్టాన్ని పెంచుకోవద్దు. నెంబర్ 2, ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. ఆస్తిపాస్తులు ఇస్తారని, అమ్మా నాన్నల మీద ఆదుకుంటారని, అయిన వాళ్ళ మీద జీవితాంతం తోడుంటారని, భర్త లేదా భార్య మీద, వృద్ధాప్యంలో చూసుకుంటారని పిల్లల మీద, ఇలా ఎవరి మీద ఆధారపడవద్దు. ఎందుకంటే ఎవరు శాశ్వతం కాదు. సో మనకు మనం మాత్రమే శాశ్వతం. అవర్ సెల్ఫ్, మనం మాత్రమే శాశ్వతం. సో కాబట్టి ఎవరిని ఇష్టపడవద్దు. ఎట్ ద సేమ్ టైం ఎవరి మీద ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దు. మన కాళ్ళ మీద మనం నిలబడాలి. ఎట్ ద సేమ్ టైం మనల్ని మనం ఇష్టపడాలి. దిస్ ఇస్ ద లైఫ్. ఎవరున్నా లేకున్నా మనం గొప్పగానే బతకగలగాలి. ఎలా అయినా సరే, ఎక్కడున్నా సరే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మనం బతకగలగాలి. అది గొప్పగా బతకగలగాలి. సో అలా బతకాలి అంటే ఈ 2 చెప్పినాయి. ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు.